మనం పూజలో వినియోగించేది చెట్టు నుంచి తయారైన కర్పూరమేనా? కర్పూరం ఏ చెట్టు నుంచి వస్తుంది తెలుసుకుందాం. హిందువులు నిర్వహించే ఏ పూజలో అయినా కర్పూరం లేకుండా పూర్తి కాదు. ఆహ్లాదకరమైన వాసన వెదజల్లే ఈ కర్పూరం ఎలా తయారవుతుంది? ఆ మొక్కలు ఎక్కడుంటాయి? ఈ పూజ నిర్వహించిన కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడంతోనే పూజ పూర్తవుతుంది. ఇంతకీ ఆ కర్పూరం ఎలా వచ్చింది? ఏ చెట్టు నుంచి తయారవుతుంది? ఎందుకు మంట తగిలిన వెంటనే టక్కున వెలిగి ఆవిరైపోతుంది? కనీసం బూడిద కూడా లేకుండా ఎలా ఆవిరైపోతుంది? మార్కెట్లో 2 రకాలైన కర్పూరం దొరుకుతుంది. 1 సహజ కర్పూరం, 2 ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారు చేసే కర్పూరం. సహజ కర్పూరం ఓ ప్రత్యేకమైన చెట్టు నుంచి తయారవుతుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం సిన్నమోమం క్యాంఫోరా, అయితే అంతా కర్పూరం చెట్టు అనేస్తారు. ఈ చెట్టు ఎత్తు 50 నుంచి 60 అడుగులు. ఈ చెట్టు ఆకులు గుండ్రగా 4 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. ఈ చెట్టు బెరడు నుంచి కర్పూరం తయారు చేస్తారు. కర్పూరం చెట్ల ఆకులు, కొమ్మల నుంచి తయారు చేస్తారు. తులసి సహా కొన్ని రకాల మొక్కల నుంచి కూడా కర్పూరం తయారు చేస్తారు. కర్పూరం చెట్ల కాండంపై ఘాట్లు పెడతారు. ఆ ఘాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాల నుంచి కర్పూరం తయారవుతుంది. ఈ చెట్టు ఆకులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పూలు చాలా చిన్నవిగా ఉంటాయి. పంజడ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అక్టోబరులో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు జపాన్, చైనా దేశాల్లో పెరుగుతాయి. మన దేశంలో నీలగిరి కొండల్లో విరివిగా పెంచుతారు. మైసూర్, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. ఈ కర్పూరం చెట్లు తూర్పు ఆసియాలో, ప్రత్యేకంగా చైనాలో ఉద్భవించిందని చెబుతారు. మరికొందరు ఇది జపాన్ కి చెందిన మొక్క అని భావిస్తారు. ఒకప్పుడు ఐస్ క్రీమ్ ని కర్పూరం చెట్టు నుంచి తయారు చేసేవారట. చైనాలో టాంగ్ రాజవంశం కాలంలో ఈ చెట్టు బాగా ప్రాచుర్యం పొందింది. చైనీయులు తయారు చేసే వివిధ రకాల ఔషధాల్లో ఈ చెట్టు బెరడుని ఉపయోగించేవారట. కర్పూరం చెట్టును నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. దీన్నుంచి కేవలం పూజ కోసం ఉపయోగించే కర్పూరం మాత్రమే కాదు, చాలా వస్తువులు తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని ఆయిల్స్ తో పాటు వివిధ రకాల మందులు, పెర్ఫ్యూమ్లు, సోప్స్ కూడా తయారు చేస్తారు. ఈ చెట్టులో 6 రకాల రసాయనాలుంటాయి. కర్పూరంలో అధిక మొత్తంలో కార్బన్, హైడ్రోజన్ ఉండడం వల్ల దహన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంచెం వేడి తగిలినా మండుతుంది. వేడి చేసిన వెంటనే గాలిలో వ్యాపించి ఆక్సిజన్ తో కలిసిపోతుంది. కర్పూరం అనగానే హారతి కర్పూరం అని మాత్రమే అనుకుంటారు. అయితే వీటిలో 15 రకాలున్నాయి. అవే ఘనసారం, భీమసేనం, ఈశావాసం, ఉదయ భాస్కరం, కమ్మ కర్పూరం, ఘటికం, తురుదాహం, తుషారం, హిమరసం, హారతి, శుద్ధం, హిక్కరి, పోతాశ్రయం, పోతాసం, సితాభ్రం. హారతి కర్పూరాన్ని కొన్ని రసాయనాలు ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. టర్పంటైన్ ను కలిపి రసాయనిక పద్ధతిలో దీన్ని తయారు చేయడం వల్ల ఇది తినే పదార్థాల్లో కలిపేందుకు ఉపయోగపడదు. వీటిని తింటే ప్రమాదకరం కూడా. ఇక తినే కర్పూరంలో ఔషధ గుణాలుంటాయి. వీటిని పదార్థాలు పాడవకుండా నిల్వుంచేందుకు వినియోగిస్తారు. ఆహారంలో పచ్చ కర్పూరాన్ని భాగంగా చేస్తే వంటకాలకు ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.